ఓపెన్ కాస్ట్‌తో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని గడ్డిగానిపల్లికి చెందిన దుర్గం లక్ష్మయ్య, దుర్గం రాంబాబు వేడుకుంటున్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో భాగంగా గడ్డిగాని గ్రామాన్ని తరలిస్తున్నారని, దీనికి సంబంధించిన పనులను రెవెన్యూ అధికారులు, సింగరేణి అధికారులు చూసుకుంటున్నారని దుర్గం లక్ష్మయ్య తెలిపారు. అందరి ఇళ్లను సర్వే చేసి వెళ్తున్న అధికారులు మాకు సంబంధించిన 6 ఇళ్లను ఎందుకు సర్వే చేయడం లేదో అర్థం కావడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా సింగరేణి అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. నా పేరు దుర్గం లక్ష్మయ్య. ఓపెన్ కాస్ట్ కింద ఊరు తీసుకుంటుంది కంపెనీ, సింగరేణి కంపెనీ. అందరి ఇండ్లు కొలుచుకున్నారు, రాసుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇండ్లకు అచ్చు లేదు, రాసుకుంటూ లేదు. అత్తమని చెప్పి ఇంటికాడ ఉండుమని ఎన్ని రోజులు ఉన్నా కానీ అచ్చు లేదు, రాసులు లేదు. మా ఇండ్లు మాకు రాయాలి, అందరి తారీఖు మేము రాయాలి అని మేము కోరుకుంటున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అత్తమని చెప్పుడు రాసులు లేదు. మా ఇండ్లు మాకు రాయాలి, అందరిది వేరు, అందరి రాసిండ్రు కదా అని మేము అప్లికేషన్లు పెడితే అందరి వేరు, మీ రాయమంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. కలెక్టర్ చెప్పుడే రాయమని, ఎమ్మెల్యే చెప్పుడే, ఎవరు చెప్పినా కానీ మా ఇండ్లు మా పేర్ల మీద రాసులు లేదు. ప్రాజెక్టు నంబర్లు ఇచ్చుడే కానీ రాసులు లేదు. ఇగో ఈ ప్రకారంగా మమ్మల్ని తిప్పలు పెట్టుకుంటా గోస ఉచ్చుకుంటారు. మేము కాగితాల రూపంగా చూపమన్నా చూపుతాం. ఏ ఇంటి నంబర్ అచ్చులే కానీ ఇల్లు అడుగు భూమి అచ్చు లేదు మాకు, ఇంటి అడుగు. ఈ ప్రకారంగా మమ్మల్ని గోస ఉచ్చుకుంటున్నారు సార్. 6 ప్రాజెక్టు నెంబర్లల్లో ఒక్క ప్రాజెక్టు నెంబర్ కూడా మాకు సరిగ్గా రావడం లేదు. మేము ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినాము, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు రిసీవ్డ్ కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు అచ్చుడు 15 డేస్లో మాకు రావాలి. మేము కంప్లైంట్ ఇచ్చిన 15 డేస్లో మాకు కంపల్సరీ మాకు వచ్చి సర్వే చేయాలి. ఆ సర్వే చేయడం లేదు. మొత్తం ఊమంటగా వీళ్ళ మీద గొడవకు రాకట. ఎప్పుడు పోయినా కూడా ఆఫీస్కు మళ్ళీ రాపో మేము వారం రోజుల కత్తా మేము ఆర్ఎన్బి వాళ్ళకు మేము చేయలేదు, మేము కంప్లైంట్ చేయలేదు, మేము ఫారెస్ట్ వాళ్ళకి కంప్లైంట్ చేయలేదు. ఈ రకంగా మమ్మల్ని తిప్పలు పెట్టుకుంటా ఎన్నిసార్లు ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 కలెక్టర్లు చేంజ్ అయ్యిండ్రు, ఎంఆర్ఓలు చేంజ్ అయ్యిండ్రు, ఇంకా మాకు పని కావడం లేదు. 5 సంవత్సరాల పాటు తిరుపుకుంటుంటే మేమేమన్నా మనసులేం కదా. ఎన్నిసార్లు తిరుగుడు, మేము ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగినా కూడా మాకు ఇదే ఆన్సర్ రాకట. కానీ ఇంటికి వచ్చి సర్వే చేయాలి, అధికారులైన నిర్లక్ష్యమైన బాగుండదు. మేము దీనికోసం సీఎం దగ్గరికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వదిలే సమస్య లేదు, ఇడిసిపెట్టే సమస్య లేదు. మా 6 ప్రాజెక్టులలో దుర్గం లక్ష్మయ్య 1, దుర్గం మల్లమ్మ 1, రజనీకాంత్, రాంబాబు, గోనె రమేష్, పాగె శారద, పాగె గట్టయ్య, వీళ్ళందరి పేర్ల మీదగా మాకు సర్వే నెంబర్లు మాకు వచ్చినాయి, ఇన్లై. ఆ నెంబర్ల ప్రకారం మాకు సర్వే చేసి మాకు ఎవరి పేరు మీద వాళ్ళకి సర్వే నెంబర్లు వచ్చేసట్టు చేసి ఆ ప్రాజెక్టు నెంబర్లు అన్నీ మాకు సరిగ్గా వచ్చినాయి కాబట్టి మా పేర్ల మీద అన్ని మెన్షన్ చేయాలి. చేయకపోతే మేము వదిలే సమస్య లేదు. మేము ఎవరికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా మాకు ఏ రెస్పాండ్ లేదు. కలెక్టర్ దగ్గర పోయినా లేదు, ఎమ్మెల్యే దగ్గర పోయినా లేదు, రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మాకు. ఎవరు చెప్పినా కూడా ఆర్డీఓ పట్టించుకునేది లేదు, ఎంఆర్ఓ పట్టించుకునేది లేదు. ఎందుకు మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మాకు ల్యాండ్ ప్రూఫ్స్ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, రిసీవ్డ్ తీసుకున్న కాపీలు ఉన్నాయి మా దగ్గర. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునేది. మాకు రిటర్న్ పంపి నువ్వు ఆఫీస్కి పట్టుకొని రా అంటే అది ఎట్లా? మేము ఇచ్చిన కంప్లైంటే మాకు రిటర్న్ పంపి మళ్ళీ మాకు తీసుకుని నువ్వు నోటీసు పట్టుకొని పంపి వారం రోజుల్లో రావాలండి. మేము ఇచ్చిన 15 రోజులకేమో మాకు వచ్చి పని చేయండి. 5 నెలల పండి మేము ఇచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల పండి ఒకరోజు కూడా మీరు ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పుకునేదా? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చెప్పుకోరా? మీరు లెటర్ పెట్టాలా? మేము కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ పంపడానికి వారం రోజులు మీరు పట్టిందని మీరు అన్నారు. ఆ విధంగా కూడా మీరు ఆర్ఎన్బి వాళ్ళకు లెటర్ పెట్టుకోవాలి, ఇలా రమ్మని చెప్పాలి, సర్వే చేయించాలి. లేకుంటే రోజు ఒకరు రండి, ఎంఆర్ఓ వచ్చి ఒకరోజు చేయని, ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి ఒకరోజు చేయని. ఆ బాత్రూములు, లాట్రూములు ఇవన్నీ రాసులేదు, చెట్లు రాసులేదు. ఇంటి ముంగట ఆకిలి రోడ్ అని చెప్పి పెట్టుడు. ఆ రోడ్ తీయలే కదా, మా ఇంటికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. రోడ్కి ఎవరు రాసుడు? ఆ రోడ్లు ఇండ్లన్నీ మళ్ళీ రాసుకుండాలి. ఈ రోడ్డు ఈడ అన్నీ ఏది లేదు, అన్నీ మీరు సృష్టించే పనులు ఇవన్నీ మీకు ఎందుకు చేస్తలేరో మాకు తెలుసు. మేము దీని గురించి ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు. వదిలిపెట్టే సమస్య అయితే లేదు.